హే గైస్, ఎలా ఉన్నారు? ప్రతి ఏటా తిరుమలలో జరిగే వైకుంఠ ఏకాదశికి భారతదేశం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు తిరుమలకి వెళ్తారు. ఈసారి కూడా అలాగే ఈ టోకెన్స్ తీసుకోవడానికి చాలా మంది తిరుమల వెళ్ళారు. వాళ్ళల్లో జి రజని, లావణ్య, శాంతి, మల్లిక, నిర్మల, నాయుడు బాబు కూడా ఉన్నారు. ఈ ఆరుగురు వైకుంఠ ఏకాదశి సందర్భంగా లార్డ్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని ఈ భూమి మీద ఎంతో పవిత్రమైన తిరుమలకి వెళ్ళారు. కానీ టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాట్లో ఈ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు, ఈ తొక్కిసలాట్లో దాదాపు 40 మందికి పైగా గాయాలయ్యాయి. దైవ దర్శనం కోసం తిరుమలకి వెళ్ళిన భక్తులు ఇలా దారుణంగా తొక్కిసలాట్లో చనిపోవడం వెనక కారణాలేంటి? అసలు ఈ తొక్కిసలాటికి ఎవరు కారణం? తొక్కిసలాటికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? ప్రతి ఏటా జరిగే టోకెన్ డిస్ట్రిబ్యూషన్ ఈసారి ప్రాణాపాయంగా ఎందుకు మారింది? అన్నిటికంటే ముఖ్యంగా ఆ ఆరుగురు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరు? ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. నిజంగా తిరుపతి చరిత్రలో ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదు. అండ్ వైకుంఠ ఏకాదశి అనేది 100 ఏళ్ళకు ఒకసారి వచ్చేది కాదు. ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది. ప్రతి ఏటా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి దర్శనం కోసం వచ్చిన భక్తులు చనిపోలేదు. సో క్లియర్గా ఈసారి ఏదో తప్పిదం జరిగింది. జనవరి 10 నుంచి వైకుంఠ ఏకాదశి మొదలవుతుంది. జనవరి 10 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. దీనికోసం 1,20,000 ఫ్రీ టోకెన్స్ని దర్శనం కోసం టీటీడీ అనేది అనౌన్స్ చేసింది. దానికి ముందు ఆన్లైన్లో 1,40,000 పెయిడ్ టికెట్స్ ప్లస్ 19,500 శ్రీవాణి టికెట్స్ని టీటీడీ రిలీజ్ చేసింది అనమాట. ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే ఫ్రీ టికెట్ అన్నగానే తీసుకుందాం అనుకుంటారు. అండ్ ఇది జనవరిలో వైకుంఠ ఏకాదశి కాబట్టి కొన్నిసార్లు ఆన్లైన్లో టికెట్లు త్వరగా అయిపోతాయి. సో చాలా మంది భక్తులు ఈ ఫ్రీ టికెట్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యి ఒకరోజు ముందే తిరుమలకి చేరుకున్నారు. జనాలు ఇలా చేరుకుంటారని తెలిసే జనాల కన్వీనియన్స్ కోసం ఈ ఫ్రీ టికెట్స్ని దాదాపు 8 సెంటర్స్లో 94 కౌంటర్స్లో పంపిణీ చేద్దామని టీటీడీ అనుకుంది. ఈ 8 సెంటర్స్ వచ్చేసి ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాస కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ అండ్ రామానాయుడు హై స్కూల్, బైరాగి పట్టెడ, జిల్లా పరిషత్ హై స్కూల్ ఎమ్మార్పల్లి అండ్ జిల్లా పరిషత్ హై స్కూల్ జీవకోన. టీటీడీ ఏకాదశి మొదటి 3 రోజుల టోకెన్లు అంటే జనవరి 10th నుంచి 12th వరకు సంబంధించిన టోకెన్స్ ని జనవరి 9th అంటే థర్స్డే మార్నింగ్ 5 AM కి పంచడం స్టార్ట్ చేస్తామని, మిగతా 7 రోజుల టోకెన్స్ కోసం 1 డే ముందు కౌంటర్స్ కు వచ్చి తీసుకుంటే సరిపోతుందని టీటీడీ ఎప్పుడో 2024 డిసెంబర్లోనే అనౌన్స్ చేసింది. అంటే మొదటి 3 రోజుల టోకెన్లు జనవరి 9న ఇచ్చేస్తారు. ఆ తర్వాత 7 days కి సంబంధించిన టోకెన్స్ కావాలనుకున్న వాళ్ళు దర్శనంకి 1 డే అడ్వాన్స్గా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. ఏకాదశి అనేది జనవరి 10th నుంచి జనవరి 19th వరకు ఉంటుంది. మొదటి 3 రోజుల్లో కుదరకపోతే ఆ తర్వాత 7 daysలో కూడా ఫ్రీ టోకెన్తో దర్శనం చేసుకోవచ్చు. కానీ జనాలందరూ మొదటి 3 రోజుల్లోనే దర్శనం చేసుకోవాలని డిసైడ్ అయ్యి వెన్స్డే మార్నింగ్ నుంచి అక్కడికి చేరుకోవటం మొదలు పెట్టారు. ఈవినింగ్ టైంకి జనాల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. ఇలా సెంటర్స్ అన్నిటి దగ్గర జనాల తాకిడి పెరిగిపోతూ వచ్చింది. అలాగే ఈ బైరాగి పట్టడి దగ్గర ఉన్న రామానాయుడు స్కూల్ దగ్గర కూడా జనాల తాకిడి బాగా పెరిగిపోయింది. సో అదే పనిగా బైరాగి పట్టడి సెంటర్కి వస్తున్న జనాల్ని అక్కడ స్కూల్ పక్కనే ఉన్న శ్రీ పద్మావతి పార్క్లోకి పంపించేశారు అనమాట. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఈ పార్క్లోకి పంపించేశారు. వెన్స్డే ఈవినింగ్ కి దాదాపు 4 నుంచి 5,000 మంది దాకా జనాలు పెరిగిపోయారు. వీళ్ళందరినీ ఈ పార్క్లోకి పంపేసి గేట్లకి తాళాలు వేసేశారు. నైట్ అరౌండ్ 8:30కి ఆ పార్క్లో ఉన్న ఒక మహిళ అస్వస్థకి గురవడంతో పార్క్ గేట్లు తెరిచారు పోలీసులు. దాంతో ఒక్కసారిగా పార్క్లో ఉన్న వాళ్ళందరూ టోకెన్ల కోసమే గేట్లు తెరిచారు అనుకొని లోపల ఉన్న వాళ్ళంతా అందరూ ఒక్కసారిగా బయటికి రావడం మొదలు పెట్టారు. ఇప్పుడు అన్ని వేల మంది ఉంటారు, గేట్లు ఎంత ఉంటాయి, దాదాపు ఎంత ఉంటాయి. సో అంతమంది ఒకేసారి అంత సన్న గేట్లో నుంచి బయటికి రావాలంటే అది అయ్యే పని కాదు. అలా వెనక ఉన్న వాళ్ళు బయటికి రావడంతో ముందున్న ఆడపిల్లలు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళందరూ కింద పడిపోయారు. అలా పడిపోయిన కొంతమందికి గాయాలైతే ఇంకొంతమంది ఊపిరాడక ప్రాణాలు వదిలేశారు. నేను వీడియో చేసే టైంకి డెత్ కౌంట్ అయితే 6 ఉంది. సేమ్ ఇలానే విష్ణు నివాసం అండ్ రామచంద్ర పుష్కరిణి సెంటర్స్ దగ్గర కూడా తొక్కిసలాట జరిగింది. రామచంద్ర పుష్కరిణి దగ్గర ఒక ప్రాణం పోయింది. అయితే ఎక్కువ డిస్ట్రక్షన్ జరిగింది మాత్రం ఈ బైరాగి పట్టడి దగ్గరనే. ముందు ఇక్కడ మనం ఒక చిన్న మిస్టేక్ గురించి మాట్లాడుకోవాలి. అంతమంది జనం ఒక పార్క్లో అన్ని గంటల పాటు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో పేషెన్స్ అనేది చచ్చిపోతుంది. అంటే ఒకే పార్క్లో అన్ని వేల మంది బయటికి వెళ్ళటానికి వీలు లేకుండా ఉందంటే మనకి ఓర్పు సహనం చచ్చిపోయింది. అలాంటి టైంలో గేట్లు ఓపెన్ చేసి ఒక మనిషిని బయటికి పంపితే ఆబ్వియస్గా
టోకెన్లు ఇస్తున్నారు, అందుకే బయటికి పంపుతున్నారు అనుకుంటారు. అక్కడ కూడా ఇదే జరిగింది. అక్కడ ఉన్న డిఎస్పీ ఆ మహిళని బయటికి పంపించే టైంలో అక్కడ జనాలకి సరిగ్గా ఇన్ఫార్మ్ చేసుంటే ఇంత విధ్వంసం జరిగేది కాదేమో. ఇది జస్ట్ చిన్న మిస్టేక్. ఆ మహిళని బయటకు పంపిస్తుంది టోకెన్స్ కోసం కాదని అక్కడ వాళ్ళకి చెప్పడానికి ట్రై చేసిన తొక్కిసలాట జరగకుండా ఆపేవాళ్ళేమో. ఇక్కడ టీటీడీ ప్లస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళ పనితీరు ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ వైకుంఠ ఏకాదశి ప్రతి ఏటా వస్తుంది. ప్రతి ఏటా ఇదే సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ఇంతకు ముందు కూడా చాలాసార్లు తొక్కిసలాట జరిగింది, కానీ ఇలా ప్రాణాలు పోయేలాగా ఎప్పుడు జరగలేదు. సో క్లియర్గా ఇందులో టీటీడీ తప్పిదం ఉంది. ఫ్రీ టోకెన్స్ అనినప్పుడు జనాలు ఖచ్చితంగా ఎక్కువ సంఖ్యలో వస్తారు. అలా వచ్చే వాళ్ళకి సరైన సదుపాయాలు ప్రొవైడ్ చేయకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్లు పార్కులోకి నెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఒక చిన్న పార్కులో 5,000 మంది, అది కూడా కనీస వసతులు లేకుండా ఉంచారు. పైకి మాత్రం పోర్టబుల్ టాయిలెట్స్ ఉన్నాయి, అది ఇదని చెప్తున్నారు అధికారులు, కానీ టాయిలెట్స్ కూడా లేకుండా పార్కులో కొన్ని గంటల పాటు బంధించేశారని భక్తులే చెప్తున్నారు. మాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ అమ్ముని అవసరానికి టాయిలెట్లు కావాలంతే. అవి ఉన్నాయా లేవా, అవి చేసామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈఓ గారు వాళ్ళందరూ కూడా పేపర్లో కూడా వాళ్ళు టాయిలెట్లు పెట్టాము, అన్ని కావాల్సిన అన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు. ఎక్కడ ఒక టాయిలెట్ కూడా కనపడలేదు, మొబైల్ కానీ ఏవి కానీ. అసలు భక్తులు అనుకుంటున్నారా, రెఫ్యూజీ క్యాంపులో ఖైదీలు అనుకుంటున్నారా అర్థం కావట్లేదు. మామూలుగా అయితే టోకెన్స్ ఇచ్చేది థర్స్డే మార్నింగ్ 5కి, కానీ భక్తులు వెన్స్డే మార్నింగ్ నుంచి రావడం మొదలు పెట్టారు. ఆ రోజు ఈవినింగ్కి జనాల తాకిడి బాగా పెరిగిపోయింది. సో అలాంటి టైంలో ఈ పెరిగిపోతున్న రద్దీని తగ్గించడం కోసం టోకెన్స్ ఇవ్వటం మొదలు పెట్టుంటే అయిపోయేది. మీరే ఆలోచించండి, వచ్చిన వాళ్ళని వచ్చినట్లు ఒక కంజెస్టెడ్ ప్లేస్లో కుక్కడం కంటే టోకెన్స్ని ముందు నుంచి పంచుతూ ఉంటే కొద్దిగా రద్దీ అనేది తగ్గేదేమో కదా. ఇక్కడ టీటీడీ ఎంత ఫెయిల్ అయిందో పోలీసులు కూడా అంతే ఫెయిల్ అయ్యారు. ఇది నేను అనట్లేదు, అక్కడికి వెళ్ళిన భక్తులు అంటున్నారు. వీళ్ళు పోలీసు వాళ్ళు ముందుగానే బందోబస్తు చేసి క్యూగా వదిలింటే వాళ్ళకి ఏ ప్రాణం హాని జరుగుతూ ఉండలేదు. ఈ పరిస్థితి వల్ల ఇట్లా అయింది అంతే. అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వచ్చిన జనాల్ని కంట్రోల్ చేసే సరిపడా పోలీసులు అక్కడ లేకపోవటం. అంతమంది వస్తున్నారని తెలిసి కూడా సరిపడా పోలీసులు అక్కడ పెట్టకపోవటం ఎవరు తప్పు చెప్పండి. ఒక ప్రముఖ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఎంతో శ్రద్ధగా నిర్వహించిన గవర్నమెంట్ తిరుమల లాంటి పవిత్రమైన ప్రదేశంలో జరిగే ఈవెంట్ని లైట్ తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్? పోలీసులు వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేయలేక ఆఖరికి తాడులు అడ్డం పెట్టి కంట్రోల్ చేయాల్సి వచ్చిందంటే సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. నిజానికి తిరుమలలో రద్దీ అనేది కొత్త కాదు. రోజుకి 70 నుంచి 80 వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశికి 6 నుంచి 7 లక్షల మంది భక్తులు వస్తారు. సో మేనేజ్మెంట్కి ఇది కొత్త ఏం కాదు. కానీ ఈసారి ఎంత లైట్ తీసుకున్నారంటే కనీసం బారికేడ్లు కూడా పెట్టలేదంట. ఇప్పుడు పార్కులో జనాలని పెట్టారు, బాగానే ఉంది. అంతమంది ఒకేసారి బయటికి పంపాలనుకున్నప్పుడు ఈ బారికేడ్లు పెట్టి లైన్లో పంపుంటే ఇంత నష్టం జరిగేది కాదు. ఈ ఇన్సిడెంట్ మీద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. కానీ ఈ ఇన్సిడెంట్ మీద ఆయన చేసిన కామెంట్స్ చాలా వింతగా, చాలా కాంట్రవర్షియల్గా ఉన్నాయి. చింతించడం తప్ప చేసేదేం లేదు, ఈ విషయంలో ఎవరు ఏం చేయలేరు, అంత దైవ నిర్ణయం అని ఆయన ఈ గొడవలు జరుగుతాయని తనకి ముందే తెలుసని, కానీ అధికారులు సరిగ్గా పట్టించుకోలేదని బాధ్యత రహితంగా మాట్లాడారు. ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది, కానీ దురదృష్టవశాత్తు ఇది జరిగింది. దాన్ని మనం ఏం చేయలేం. దైవ నిర్ణయం చాలా ఈజీగా తీసుకోవద్దండి. మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని, నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేది ఏం లేదు. అసలు ఇక్కడ జరిగింది తొక్కిసలాట అయితే బిఆర్ నాయుడు గారు గొడవలు అని ఎందుకన్నారో నాకు అర్థం కాలేదు. ఇలాంటి భారీ ఈవెంట్ ఒకటి జరుగుతున్నప్పుడు అన్ని విధాలుగా రెడీగా ఉండాలి, కానీ ఇక్కడ పోలీసులు సరిగ్గా లేరు, అవసరమైన వైద్య బృందం కూడా లేదు. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సిపిఆర్ చేయటం మీరు వీడియోస్లో చూసే ఉంటారు. అంతేకాదు ఇంజురీస్ అయిన వాళ్ళని, సిచ్యువేషన్ సీరియస్గా ఉన్న వాళ్ళని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటంలో అంబులెన్స్ డ్రైవర్స్ కేర్లెస్నెస్ చూపించారు. దీనివల్ల కూడా ప్రాణ నష్టం జరిగింది. కావాలంటే మీరు ఇక్కడ చూడండి. ది రిపోర్ట్ ఫర్దర్ మెన్షన్స్ దట్ ది అంబులెన్స్ డ్రైవర్ who had parked the ambulance at the location left the scene and unavailable for about 20 minutes, contributing to the delay in providing immediate assistance. అంటే అక్కడ పార్క్ చేసి 20 minutes దాకా అతను అవైలబుల్గా లేడంట. ఇన్ కేస్ ఆ 20 minutes ముందే అక్కడ ఉండుంటే ఖచ్చితంగా ఎవరైనా బ్రతుకుండేవాళ్ళు. మరి ఇంత కేర్లెస్నెస్సా?
ఈ ఇన్సిడెంట్ మీద ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు, రాహుల్ గాంధీ గారు రియాక్ట్ అయ్యారు. ఇలాంటి సంఘటన జరగటం బాధాకరం అని చనిపోయిన వాళ్ళకి సంతాపం తెలిపారు. ఇంకా ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా డైరెక్ట్గా సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి బాధితుల్ని పరామర్శించారు. ఇంకా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా ఘాటుగానే స్పందించారు. అక్కడ ఉన్న అఫీషియల్స్ మీద కూడా ఆయన ఫైర్ అవటం మనం వీడియోస్లో చూడొచ్చు. అండ్ ఎందుకు జరిగింది ఆన్సర్, నో ఎక్స్క్యూజెస్. చంద్రబాబు నాయుడు గారు కూడా పర్సనల్గా వెళ్ళి బాధితుల్ని కలిశారు. అండ్ చనిపోయిన ప్రతి ఒక్కరికి ఆయన 25 lakhs ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సో తప్పేవరది ఖచ్చితంగా టీటీడీ మేనేజ్మెంట్ది అండ్ పోలీసులది కూడా. సార్ నేను క్యూలేని తొక్కిసలాడు కాకముందే కానిస్టేబుల్ మరి ఆయన ఎవరో తెలియదు నాకు అని పోస్ట్ ఆయన అడిగాను నేను, సార్ ఎలాగుంది మీరు ఎవరన్నా ముందు వదిలేటప్పుడు పంపించరా మీరు పోలీసులు ఎవరన్నా లోపలికి వచ్చి పంపిస్తారా సార్ లైన్లు అయ్యి కట్టి అని అడిగాను నేను క్లారిటీగా. మేము అలాంటివి పంపించమమ్మా, మీరు తొక్కిసలాట అయితే ఉంటుంది, మేము బయట నుంచే కానీ లోపల నుంచి తొక్కిసలాట ఉంటుందని ఆయన నాకు క్లారిటీగా చెప్పారు. ఎలా జరిగింది ఇప్పుడు ఇంతమంది జరిగింది నేను క్లారిటీగా అడిగాను. మా రామమ్మ నాకు చెప్పారు, నాకు అదే బాధ. రామమ్మ అని చెప్పారు, అలా చేశారు, ఆ జనాలు ప్రాణాలు పోయాయి. ఈ రోజు తిరుపతి లాంటి టెంపుల్, అది కూడా ఇయర్లో బిగ్గెస్ట్ ఫెస్టివల్లో కనీస వసతులు కూడా ప్రొవైడ్ చేయలేదు. జనాల తప్పు ఉందని నేను అన్నాను. ఫ్రీ టోకెన్స్ ఇస్తున్నారు కాబట్టి జనాలు వెళ్ళారు, వాళ్ళకి సరైన ప్రొటెక్షన్ ఇవ్వకపోవటం అధికారులు తప్పు. మీరు ఎన్నైనా తిట్టుకోండి, నేను ఈ పాయింట్ ఖచ్చితంగా చెప్పాలి. ఇదే ఇన్సిడెంట్ కనుక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగుంటే క్రిస్టియన్ జగన్ రెడ్డి కావాలని హిందూస్ మీద అటాక్ చేయించాడని రచ్చరచ్చ చేసేవాళ్ళు. మామూలు రచ్చ కదా, అసలు మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము అనమాట. కానీ ఇప్పుడు మాత్రం చాలామంది ప్లస్ చాలా మీడియా వాళ్ళు దీనిలోకి పాలిటిక్స్ని లాగొద్దు, ఎవరో కుట్ర చేశారు అని గవర్నమెంట్ మీద మాట పడకుండా డైవర్ట్ చేస్తున్నారు. పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయకుండా పవిత్రమైన తిరుపతి లడ్డుని నేషనల్ లెవెల్ పాలిటిక్స్లోకి లాగి గత ప్రభుత్వాన్ని పిచ్చిగా విమర్శించారు. కానీ ఇప్పుడు మాత్రం పాలిటిక్స్ లాగొద్దు అన్నారు. సరే, ఎవరి ఒపీనియన్ వాళ్ళదిలేండి. ఇప్పుడు ప్రభుత్వం టీటీడీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల 6 ప్రాణాలు పోయాయి. ఇప్పుడు ఎవరిని అనాలి? మొన్న అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళి రేవతి గారు చనిపోయారు. దీంట్లో అల్లు అర్జున్కి డైరెక్ట్గా లింక్ లేకపోయినా అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు, జనాలు తెగదిట్టిపోశారు. మరి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని విమర్శించాలి? సరైన వసతులు కల్పించని టీటీడీ మేనేజ్మెంట్నా, సరిపడా పోలీసుల్ని పెట్టని గవర్నమెంట్నా, సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయినా అక్కడ పోలీసులనా? ఆన్సర్ మీకే వదిలేస్తున్నా, కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ టుడే. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, బాయ్ బాయ్.